హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ ఇయర్ మనందరం హ్యాపీగా, కలర్ఫుల్గా ఉండాలి. అయితే ఈరోజు కొంచెం స్పెషల్గా ఉండాలి కదా వీడియోలో అనేసి నేనైతే మార్నింగ్ లేవంగానే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మంచి దేవునికి అయితే పాయసం చేస్తున్నాను అనమాట సేమియాతో. అది చేసిన తర్వాత పూజ అయితే కానిచ్చేసాను. అయితే మార్నింగ్ వచ్చేసి అయితే 5:30కి అలా లేసానండి. ఎందుకంటే 9 లోపే 8:30 అలా 9 లోపే పూజ చేసేసుకోవాలి. అప్పుడే మంచి టైమింగ్స్ ఉన్నాయి అంటే సరే ఇంకా ఎర్లీగా లేద్దాం అనేసి అయితే వీళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడు సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే సేమియా చేస్తున్నాను. యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే పేలాలు ఉంటాయి కదా, అదే పేలాలతోని పొడి వేసేవాళ్ళు. అది బాగుంటుంది, భలే టేస్ట్ ఉంటుంది. ఈరోజు అయితే అది చేయలేదు. అయితే సేమియా చేసేద్దాం ఇంకా అనేసి అయితే అది చేశానమాట. ఇక్కడ ఫస్ట్ అయితే పాలు వచ్చాయన్నమాట అప్పుడే. ఇంకా మిల్క్ బాయిల్ చేసిన తర్వాత ఇంకా సేమియాని అలా లైట్గా రోస్ట్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా కూడా సేమియా అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనకి. స్వీట్ రెసిపీస్లో సేమియా కానీ, బెల్లం అన్నం కానీ ఇవ్వండి, పరవన్నము భలే అనిపిస్తుంది. అండ్ ఆల్సో కొంచెం పండగ వాతావరణం ఉంటుంది కదా, ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే సేమియాని రోస్ట్ చేసేసుకుంటున్నాను ఒక కడాయిలో. అలాగే ప్యారలల్గా మిల్క్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్నీ ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కొన్ని వచ్చేసి నెయ్యిలో వేయించుకుంటాను అనమాట, డ్రై రోస్ట్ చేసేసుకుంటాను. సో అలా అయితే మనకి కిస్మిస్ కానీ, వాటర్ మిలన్ సీడ్స్ కానీ మీకు కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట టేస్ట్ వైజ్. పిల్లలకైతే అసలు తినని పిల్లలకి ఇలాగా పంపికిన్ సీడ్స్ అలాగా కొంచెం మనం ఇలా సేమియాగా ఇట్లా పెట్టామంటే భలే ఉంటుంది టేస్ట్ వైజ్ అయితే. సో ఇంకా అవన్నీ వేసాను. సపరేట్గా కొన్ని వేసాను అనమాట, బయట స్ప్రింకిల్ చేశాను. ఎలాంగ్ విత్ దట్ కొన్ని అయితే డ్రై రోస్ట్ చేసేసి ఇంకా దీంట్లో యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు కూడా. అయితే పాలలో కొంచెం ఇట్లా వాటర్ యాడ్ చేసేసుకున్నాను. మనకి 1 లీటర్ పాలలో ఒక ఎలా అంటే ఒక 1 గ్లాసు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. అయితే చాలా చేశాను అనమాట. ఇంకా ఇంటి పక్కన మనకైనా కూడా ఈవినింగ్ కూడా సరిపోతుంది కదా, పిల్లలు తింటారు కదా అనేసి. సో ఇంకా షుగర్ వచ్చేసి అయితే ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేశానండి. ఎందుకంటే లాస్ట్లో ఎవరికి కావాలంటే వాళ్ళకి హనీ యాడ్ చేసుకుందామని అనుకున్నాం అనమాట. కొంచెం షుగర్ ఇంటేక్ తక్కువే ఇంట్లో తీసుకోవడము. సో ఇంకా అలాగా ఇలా స్టీట్ చేసినట్లయితే మంచిగా అవే మంచిగా బాయిల్ అయిపోతుంది కదా. నాకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఏమైనా ప్రసాదం చేయాలి, ఫెస్టివల్ వస్తుంది అంటే టక్కుమని నాకు సేమియానే గుర్తొస్తుంది. అయితే ఆల్రెడీ ఇంకా దీపం పెట్టేసుకున్నాను అనమాట. మీ ప్యారలల్గా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసి దీపం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్రసాదంకి వచ్చేసాను అనమాట ప్యారలల్గా. ఇంకా ఇవైతే రోస్ట్ చేసేసుకున్నాను, చూసారు కదా. రోస్ట్ చేసేసుకొని అందులో వేసుకోవడమే చాలా ఈజీగా, అసలు 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసే రెసిపీ ఒకటి ఉందంటే పరమాన్నం చేసుకోవచ్చు అండ్ సేమియా. ఈ రెండు అయితే మంచిగా ఈజీగా అయిపోతుంది. అండ్ ఆల్సో చాలా టేస్టీగా మనకి మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేస్తాం కాబట్టి అన్నీ బాగుంటాయి. అయితే మా కూరాడకుండా చూసారు కదండి, కిచెన్లోనే ఉంటుందన్నమాట అలా దేవుడిది. సో ఇంకా అక్కడ కూడా దీపం పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా నాకు చాలా ఇష్టం ఆ పాజిటివ్ వైబ్స్, ఇంకా దీపం అలా ఉంటుంటే దేవుడి గదిలో కానివ్వండి, అలా అమ్మ ఆశీస్సులు ఉన్నట్టు మంచిగా అనిపిస్తుంది. అసలు నాకైతే భలే అనిపిస్తుంది. సో ఈ పండగ వాతావరణం అంటే దీపాలతోనే కదండి. అసలు దీపం అలా చూస్తూ ఉంటే నాకైతే నైట్ వరకు ఇంకా పడుకునేంత వరకు చూస్తూ ఆనందపడిపోతాను అనమాట. అదేంటో అంత ఇష్టం అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వెండిది అనమాట, ఇది బౌల్. దీంట్లో ఇంకా నైవేద్యం అయితే నేను పెట్టేశాను ఇక్కడ దేవునికి. అలాంగ్ విత్ దట్ ఇంకా ఫ్రూట్స్, ఇంకా కొబ్బరికాయ అయితే కొడతాం కదండి రెగ్యులర్గా. మీరు చాలామంది అడిగారు కదా పూజా గది అనేసి. ఇంకా
అలా కొంచెం అయితే చూపించానమాట. ఏం లేదండి, కొంచెం ఫొటోస్ ఎక్కువగానే ఉంటాయన్నమాట. నాకు చాలా ఇష్టము అలా ఉంటేనే. కొంచెం ఎలా అంటే ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది అని నా ఒపీనియన్. అయితే ఈరోజు ఏకాదశిలో స్పెషల్ ఏంటంటే విష్ణుమూర్తికి చేస్తారనమాట. మనము ఎలా అంటే అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవచ్చు. అలాగే మనకి వెంకటేశ్వర స్వామి కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి వెంకటేశ్వర స్వామికైనా చేసుకోవచ్చు. అలాగే వరలక్ష్మి తల్లికైనా పూజ చేసుకోవచ్చు అనమాట. ఈ ముగ్గురికి స్పెసిఫిక్ అనమాట ఈరోజు. అందరి దేవతలతో పాటు మా దేవతలను కూడా ఇలా పూజించుకున్నాను. ఇంకా ఇప్పుడు పూజించుకున్న తర్వాత మా వారు మళ్ళీ ఫ్లవర్స్ తెచ్చారనమాట. అప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి. మళ్ళీ కూడా బయట ఫ్లవర్స్ ఉండే అనమాట, మందారము. అవి తెచ్చిన తర్వాత పెట్టేశాను. సో ఇదండి మా పూజ గది. ఒక 3 మెంబర్స్ అడిగారనమాట రీసెంట్ టైమ్స్లో, అందుకే చూపించాను. నాకైతే హ్యాపీగా అనిపించింది. మీరు పూజ చేసుకున్నారా, ఎలా చేసుకున్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలా దీపం చూస్తూ ఉంటే మనకి అమ్మవారు మంచిగా, మనకి ఎప్పుడు కూడా ఏ పూజ చేసుకున్నా అండి మైండ్ ప్లెజెంట్గా పెట్టేసి అక్కడే కాన్సన్ట్రేషన్గా పెట్టి శ్రీ మాత్రే నమః అనుకుంటే సరిపోతుందండి. ఏ మంత్రం రాకపోయినా కూడా ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా కూడా మంచి జరుగుతుంది. అలాగే మనసులో ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా పాజిటివ్గా ఉంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ వచ్చేసి ముగ్గు వేశాను కదా, ఇంటి బయట చిన్న ముగ్గు వేశాను అనమాట. మా పొట్టిది ఊరుకుంటుందా, ఇంకా ఆడుకుంటున్నావా? అట్లా చేయొచ్చా తల్లి? అట్లా చేయొచ్చా ముగ్గుని? చేయొద్దు కదా నాన్న. చేస్తావా? కోతి. అయితే ఇక్కడైతే దుర్గమ్మకి కోడిని కోస్తున్నాం అనమాట. అయితే ఇంకా ప్రతిసారి ఆ అత్తమ్మ వాళ్ళు ఏకాదశికి మా ఊరు నెక్కొండలో కోడిని కోసేవారంట, అంటే వాళ్ళ అత్తగారు ఉన్నప్పుడు. సో ఇంకా మేము కూడా మా కొత్తింటి దగ్గర పెట్టుకున్నాం కదా దుర్గమ్మని, ఇక్కడ ఉపలమ్మని కూడా పెట్టేసుకున్నాం అనమాట. సో ఇంకా ఆనవాయితీ ప్రకారమే చేస్తాం కదా. బిఫోర్ అయితే నాకు మ్యారేజ్ కాకముందు మమ్మీ వాళ్ళు ఎలాగంటే ఇక్కడ సిటీస్లో నాన్ వెజ్ ఎక్కువ తిన్నారనమాట ఏకాదశికి, కానీ విలేజ్లో ఇలాగ తింటారనమాట. సో ఇంకా మాకు ఎలా ఉందో అలా తీసేసుకొని కొన్ని మంచిగా దేవునికి మొక్క అప్పచెప్పుకొని ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు చికెన్ మంచిగా లైట్ గ్రేవీతో చాలా బాగా కుదిరింది. కర్రీ మంచిగా ఫ్రై చేశాను అనమాట. అలాగే బగారా రైస్ నెయ్యి వేసి చేశాను ఈరోజు. ఇంకా టేస్టీగా ఉందన్నమాట, చాలా చాలా బాగుంది. అలాగే షార్ట్ కూడా చేశాను దీని గురించి ఒక వీడియోలో, చాలా బాగుందన్నమాట, బాగా కుదిరింది. అలాగే ఈరోజు పొయ్యి వెలిగించాలి అని అంటారు కదండి. సో అందుకోసం అని ఏం చేసామంటే బొబ్బర్లు నానబెట్టామన్నమాట మార్నింగే. ఇంకా బొబ్బర్లతో పాటు మనకి అవి చేస్తాం కదండి గారెలు, చాలా బాగుంటాయి టేస్ట్, చాలా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. సో ఇంకా ఇలా చేశానని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బొబ్బర్లు అయితే ఒక 6-7 అవర్స్ నానబెట్టేసుకోవాలండి. మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ ప్రిపరేషన్ చేశానమాట. ఇది చికెన్ రెసిపీ వచ్చేసి డీటెయిల్గా షేర్ చేయలేదండి, ఆల్రెడీ అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఇంకా చేయలేదు రెసిపీ, నేనే షేర్ చేయలేదు వద్దనుకొని. సో ఇంకా ఇవి నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని, అయితే మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని అలాగే మిర్చితో మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఇక్కడ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మనకి ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం పుదీనా, గుప్పెడంత కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం అల్లం యాడ్ చేసేసుకొని కలిపేసుకొని వేసేసుకోవడమే అండి డైరెక్ట్గా. కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, కలరింగ్ కూడా బాగుంటుంది. అలాగే ఉప్పు కూడా కొంచెం పడుతుంది అనేసి ఉప్పు కొంచెం యాడ్ చేసి, జీలకర్ర కొంచెం యాడ్ చేశాను అనమాట, ఒక 1 స్పూన్ అలాగా. అలాగే 1/2 స్పూన్ అయితే కారం యాడ్ చేశాను అనమాట. మాకు క్వాంటిటీ వచ్చేసి చాలానే తీసుకున్నామండి. ఒక 3 కప్స్ పెద్దవి ఉంటాయి కదా, వాటితో తీసుకున్నాం అనమాట బొబ్బర్లు. సో ఇంకా మమ్మీ వాళ్ళకి మాకు అవుతుంది కదా అనేసి అయితే చేశానమాట ఈరోజు అలాగా. సో ఇంకా టిఫిన్స్లో కూడా అవుతుంది కదా అనేసి ఇది చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇదే ఉండే అనమాట. మా పాపకి చాలా ఇష్టము, నాకు కూడా చాలా ఇష్టం అండి. అసలు భలే వేస్తుంది అత్తమ్మ రెసిపీ అనమాట ఇది అలాగా. సో ఇంకా అప్పుడప్పుడు ఇలా చేసేసుకొని పెడితే కూడా పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అలాగే మనకు కూడా కొంచెం కడుపు నిండు ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఇంకా
కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసినప్పటికి కూడా ఆయిల్ అనేది మనము కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా ఎగ్గదండి. ఎప్పుడైతే లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా వడలకి ఆయిల్ అనేది ఎగ్గుతదనమాట, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లో పెట్టుకోవద్దు అసలు. ఉడుకుతుంది బాగా లోపల, కానీ ఆయిల్ అనేది మనకి పీల్చుకుంటుందనమాట వడ. సో ఎప్పుడైనా కూడా కొంచెం హై పెట్టుకుంటేనే బెటర్ అనమాట. మరీ హై కాకుండా మీడియం టు హై పెట్టుకున్నట్లయితే వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎంత బాగా కుదిరాయో. ఇదండి చాలా సింపుల్గా షార్ట్ వీడియో చేశానఅనమాట. షార్ట్ వ్లాగ్ పెట్టాను ఈరోజు. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే సపోర్ట్ చేయండి అబ్బా, మన ఛానల్ ఒకటి ఉందనేసి. అయితే మంచి మంచి వీడియోస్ రాబోతాయి. ఎక్సర్సైజ్ వీడియోస్ అయితే కొన్ని రోజులు కొంచెం ఎలాగంటే రెస్ట్ అనమాట. అందుకోసమే ఎక్సర్సైజ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు. సో ఫుడ్ వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి. ఫుడ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.